బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేసే వ్యవహారంపై ఫుల్ ఫోకస్ పెట్టిన టీడీపీ పని అనుకున్నంత సులువుగా లేదా? ఆయా రాష్ట్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించడం ద్వారా మోదీ వ్యతిరేక శక్తులను ఏకతాటి మీదకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉన్నాయా? వీటిని అధిగమించేందుకు టీడీపీ అధినేత ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారు? 4.5 కాలంలో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ కాంగ్రెస్ నుంచి రావడంతో ఆ పార్టీకి దగ్గరైంది. కర్ణాటక సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వీరి మధ్య ఏర్పడిన బంధం నెమ్మదిగా బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల సంగతి ఎలా ఉన్నా 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత కూటమి బలోపేతం దిశగా చంద్రబాబు, రాహుల్ సమావేశమయ్యారు. వివిధ సందర్భాల్లో ఫోన్లలోనూ సంప్రదింపులు జరుపుకున్నారు. ఆ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో భారీ ర్యాలీలు, బహిరంగ సభల నిర్వాహకు ప్రమాణాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కోల్కతాలో మమత ఆధ్వర్యంలో కేంద్రం తీరుకు నిరసనగా రేపు భారీ ర్యాలీ జరగబోతోంది. వాస్తవానికి ఈ తరహా ర్యాలీకు నాన్ బీజేపీ పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరు కావాలని భావించారు. వీరిని ఏకతాటి మీదకు తెచ్చే బాధ్యతను బాబు కూడా భుజాన వేసుకున్నారు. అయితే ఇది అనుకున్నంత సులువుగా కనిపించడం లేదు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా అగ్రనేతలంతా ఎన్నికల ముందే ఒకే వేదిక మీదకు వచ్చే అంశం డౌట్ గానే కనిపిస్తోంది. పైగా ప్రధాని రేసులో ఉన్న నేతలు, పార్టీల మధ్య అంతర్గత వివాదం చెలరేగుతున్నట్టే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి స్థానికంగా ఉన్న వామపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ తో సఖ్యత లేదు. ఇక యూపీలో ఎస్పీ, బీఎస్పీ రెండు స్థానికంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడే పార్టీలు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా యూపీలో జట్టు కట్టబోతున్నట్టుగా మాయావతి, అఖిలేష్లు ప్రకటించారు. అలాగే కేరళలో కూడా సిపిఎం, కాంగ్రెస్ సఖ్యత లేదు. ఈ క్రమంలో మమత నిర్వహించే ర్యాలీకి పలువురు ముఖ్యులు రారన్నది సమాచారం. సోనియా, రాహుల్, మాయావతి రాకపోవచ్చని చెబుతున్నారు. మమత నిర్వహించే ర్యాలీకి రావడానికి అగ్రనేతలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే కనీసం పార్టీల నుంచి ప్రతినిధులైనా పంపని బాబు సూచించినట్టు తెలుస్తోంది. ఈ ర్యాలీకి చంద్రబాబు సహా మాజీ ప్రధాని దేవేగౌడ, కేజ్రీవాల్, శరద్ పవార్, శరద్ యాదవ్, అఖిలేష్, ఫరూక్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా, హేమంత్ సోరెన్, బాబులాల్ మారండి, యశ్వంత్ సిన్హా, అజిత్ సింగ్, జిగ్నేష్, హార్దిక్ పటేల్, శత్రుఘ్న సిన్హా, సతీష్ శర్మ, తేజస్వి యాదవ్, అభిషేక్ మను సిఘ్వి వంటి నేతలు హాజరు కానున్నారు. అయితే పశ్చిమ బెంగాల్లో మమతకు బద్ద విరోధిగా ఉంటున్న లెఫ్ట్ పార్టీల నుంచి ప్రతినిధులు ఎవరైనా వస్తారా, రారా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు ఏపీలో తలపెట్టిన ధర్మ పోరాటం చివరి సభకు జాతీయ నేతలను ఆహ్వానించాలని భావిస్తోంది టీడీపీ. ఇటు ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని సంకేతాలు 2 పార్టీలు ఇచ్చేశాయి. ఈ క్రమంలో అగ్రనేతల్ని పిలిస్తే ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. దీన్ని సున్నితమైన అంశంగా చూస్తున్నారు బాబు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి, ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ వైఖరి పూర్తి సానుకూలంగా ఉంది కాబట్టి ఒకే వేదికను షేర్ చేసుకున్నా ఇబ్బంది ఉండదనేది కొందరి భావన. పైగా ఏపీలో జరిగే బహిరంగ సభ వేదికపై రాహుల్ తో ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రకటన చేయిస్తే ధర్మ పోరాట సభకు లాజికల్ కంక్లూజన్ ఉంటుందని అంటున్నారు. మమత నిర్వహించే ర్యాలీ అనంతరం ఎక్కడెక్కడ నిర్వహించాలన్న దానిపై కోల్కతాలో ఓ అభిప్రాయానికి రానున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ ర్యాలీలు, సభలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోతే చంద్రబాబు ఇమేజ్ ఏపీలో కూడా డ్యామేజ్ అవుతుందేమోనన్న ఆందోళన కూడా కనిపిస్తోంది.